పార్టీలు అభ్యర్థిని నిలబెట్టేవి కాదు, కానీ ఈ మధ్య ఇది కూడా ఫాలో కావట్లేదు ఆనవాయితీ సంప్రదాయం ఏమనుకున్నా కూడా. ఎట్లా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ధీమాగా ఉంది మీ సీట్లను లాగేసుకోవాలని? ఋషి గారు ప్రధానంగా ఏదైతే జూబిలీస్ ఎలక్షన్ సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు ఆ కాన్ఫరెన్స్ కి వారు అందించిన సేవల మీద ఒకటి అంశం, ప్లస్ వారి అకాల మరణం రెండవది, ప్లస్ బాధాప్త హృదయంతో ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఇలా జూబిలీస్ ప్రజలు ఆ సునీత గారి కుటుంబానికి అండగా ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తా ఉంది. ఆ క్రమంలో 22 నెలలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రగతి కోసం కావచ్చు ఎటువంటి ప్రయత్నం చేసిందనే అంశాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు వివరించబోతా ఉంది. అదేవిధంగా పేద ప్రజలకు ఈ రోజు మీరు ఎటువంటి హైడ్రా పేరుతో ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారో ఆ అంశాన్ని కూడా వివరించబోతా ఉంది. ప్రధానంగా మా ఎన్నికలలో ఇవే ప్రధాన అస్త్రాలుగా మారబోతా ఉంది. ఎందుకంటే గాజుల రామారంలో పేదవాడి ఇంటి వైపు మాత్రం హైడ్రా చూడగలిగింది, కానీ అదే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటి వైపు, ఎమ్మెల్యే స్థలం వైపు 312 ఎకరాల స్థలం వైపు చూడలేదు అనేటువంటి విమర్శ ఇలా పెద్ద ఎత్తున ప్రజల్లో నానుతా ఉంది. అదేవిధంగా ముషిరాబాద్ బస్తీలో కావచ్చు, కొత్తపేట చౌరస్తాలో కావచ్చు, చైతన్యపూర్లో కావచ్చు, ఎక్కడైనా కూడా పేదవాడి ఇల్లు మాత్రమే కూలింది తప్ప పెద్దవాళ్ళ ఇళ్ల వైపు హైడ్రా వెళ్ళలేదు అనేటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద మూటగట్టుకుంది. దీన్ని ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మేము మేయబోతా ఉన్నాం. ప్లస్ 12 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు. గెలిచిన సందర్భంలో ఆ జూబిలీస్ కు వారు చేసినటువంటి ప్రగతి మీద మా ప్రచారాస్త్రంగా ఉండబోతా ఉంది. ప్రధానంగా ఋషి గారు ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 20 నెలలకు వచ్చిన తర్వాతకి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, పేదవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, పేదల ఇళ్ల మీద పెత్తనం ఏ విధంగా చేస్తా ఉంది, ఎట్లా కూలగొడతా ఉంది, ఇవాళ సున్నం చెరువులో జరిగిన సంఘటన కావచ్చు, నిన్న గాజుల రామాల్లో జరిగిన సంఘటన కావచ్చు, అనేక అంతకుముందు జవహర్ నగర్ బస్తీలో జరిగిన హైయెస్ట్ ఇప్పటిదాకా తెలంగాణ చరిత్రలోనే, అసలు ఆ మాటకు వస్తే సౌత్ ఇండియా చరిత్రలోనే ఎక్కడ 177 కోట్లకు వెళ్ళింది. ఓకే సార్, ఇప్పుడు గతంలో మేము 100 కోట్లు అమ్మినప్పుడు ఎటువంటి విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉందో వాళ్ళ స్థితికి వదిలేద్దాం. నేనేమంటే సార్, ఇలా మీరే ఇవాళ 2-3 సంవత్సరాలుగా మీరు తీసుకున్నటువంటి అస్పష్టమైన విధానాల కారణంగా తెలంగాణలో ఆదాయ పరిస్థితి ఏంది, తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి పరిస్థితి ఏంది, పేదల పరిస్థితి ఏందో ప్రజలకు ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వివరిస్తాం. యాంగిల్ కూడా ఉంది. నిన్న ఎంఐఎం, నేను మహేష్ గౌడ్ మాట్లాడుతూ పీసీ చీఫ్, ఎంఐఎం సపోర్ట్ మాకుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ మేము గెలుస్తున్నాము అని చెప్పి జూబ్లీస్ లో అన్నారు. ఓకే సార్, ఇప్పుడు నేను ఏమంటే సార్, మేము ఆల్రెడీ వాళ్ళు ఇంకా క్యాండిడేట్ డిక్లరేషన్ జరగలేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీగా మాగంటి గోపీనాథ్ గారు సతీమణి సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టాం. ప్రజల ముందుకు ఆల్రెడీ బాకీ కార్డ్స్ పేరుతోటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, నిన్న హరీష్ రావు గారు ఆ కాన్ఫరెన్స్ లో యూసఫ్ గూడలో కావచ్చు, మిగతా షేక్పేటలో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో మేము ఆల్రెడీ కళ్ళే తిరుగుతా ఉన్నాం. ప్రజల నుంచి మాకు స్పందన వస్తా ఉంది. పేదవాళ్ళ నుంచి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా సార్, ఇప్పుడు ముసలమ్మలకు ముసలయ్యలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఏదైతే 4,000 రూపాయల పింఛన్ ఉందో ఎందుకు ఇయ్యలేకపోయారని మేము చెప్తున్నాం సార్. ఇవాళ ప్రధానంగా 3 అంశాలను ఇవాళ స్పష్టంగా ప్రజల ముందు తీసుకెళ్తున్నాం. వీళ్ళు ఇచ్చినటువంటి భరోసా ఏంది, ఈ రోజు ప్రజలకు పడ్డ బాకీ ఏంది. ఇప్పుడు ఈ బాకీ కార్డు ఏదైతే ఉందో, ఈ బాకీ కార్డులో రైతు భరోసా అనేది రైతాంగం సంబంధించి చెప్పినాము, నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాల బాకీ గురించి చెప్పినాము, విద్యార్థులకు సంబంధించి స్కూటీ గురించి చెప్పినాము, విద్యా భరోసా కార్డు 5 లక్షల గురించి చెప్పినాము, మహిళలకు సంబంధించి సార్ 22 నెలలు అవుతుంది సార్, 2,500 ఇస్తానన్న మాట వాస్తవం కాదని చెప్పినప్పుడు మహిళల దగ్గర పోతే బాగా పెద్ద ఎత్తున స్పందన వస్తా ఉంది. సుమారు 55,000 రూపాయలు వీళ్ళు బాకీ ఉన్నారు 22 నెలలుగా. ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది మీకైతే ఆ బాకీ కార్డు పట్టుకెళ్తే. వృద్ధులకు సంబంధించి 20 నెలలుగా 44,000 రూపాయలు బాకీ ఉన్నారు. వికలాంగుల పెన్షన్ సంబంధించి 20 నెలలుగా 44,000 బాకీ ఉన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం బాకీ ఉన్నారు. మీరు 1,23,000 25,000 పోయిందట తులం బంగారం. మరి ఏ విధంగా 1,16,000 ఇస్తారు, ఏ విధంగా తులం బంగారం 8-9 లక్షల మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు 20 నెలలుగా. వాళ్ళ పరిస్థితిని అడుగుతా ఉన్నాం సార్. గతంలో మీరు ఏం చెప్పారు సార్, మీరు అడుగుతా ఉన్నాను ఇవాళ 100% గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇలా మీరు చేసుకుని ఇట్లా పెట్టారు సార్. ఇది సోనియా, ఇది రాహుల్ గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి చేయి గుర్తు పైన ఓటేయి రాహుల్ గాంధీ గారి సంతకం. దీనికి ఏం చెప్పినారు, ఇది యువ వికాసం, దీని పేరు ఇదేంది, ఇది భరోసా కార్డు. ఈ భరోసా కార్డు మీద రాహుల్ గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి సంతకం, మేము భరోసా ఇస్తున్నామని చెప్పినారు. ఇవాళ బాకీ పడినారు కదా, మీరు ఆ రోజు భరోసా కార్డు ఇచ్చినారు, ఈ రోజు తెలంగాణ ప్రజలకు బాకీ పడినారని చెప్పి స్పష్టంగా బీఆర్ఎస్ చెప్తా ఉన్నాం. స్పందన వస్తా ఉంది. రైట్. సో బీజేపీ ఇవాళ బహుశా కీలకమైన చర్చలు జరుగుతున్నాయి అనుకుంటా కదా, బహుశా అభ్యర్థి